వెల్కమ్ టు ది లియో. జూన్ 9న జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. జూన్ 4 ఫలితాలలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించబోతుందని ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా దాని మీద ఒక రచ్చ అయితే చేస్తున్నారు. అయితే ఆ బొత్స సత్యనారాయణ ఎప్పుడైతే జూన్ 9న జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం వైజాగ్లో అని చెప్పాడు, దాన్ని బేస్ చేసుకుని ఇక ఇష్టానుసారం పుకార్లు పుట్టించడం కానివ్వండి, ఇష్టానుసారం మాట్లాడటం కానివ్వండి. ఎంతలా మాట్లాడారంటే అసలు వైజాగ్లో హోటల్స్ కానీ రూమ్స్ కానీ ఖాళీ లేవు, మొత్తం బుక్ అయిపోయాయి. 8, 9వ తారీఖుల్లో అసలు బస్సులు ఖాళీ లేవు, ఫ్లైట్లు ఖాళీ లేవు అని చెప్పి రకరకాలుగా చెప్పడం జరిగింది. వాస్తవానికి విశాఖలో మొత్తం కూడా నార్మల్గా ఉంది. అడిషనల్గా ఒక్క టికెట్ కూడా బుక్ అవ్వలేదు, ఎక్కడ ఒక్క హోటల్ కూడా ఫిల్ అవ్వలేదు, ఎవరు క్లోజింగ్ బోర్డు పెట్టనే లేదు. కానీ ఎందుకు చేస్తున్నారంటే ఒక రకమైన హైప్ క్రియేట్ చేయడం. ఆ వైసీపీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ హైప్ చూసి చాలామంది పందాలు కాస్తున్నారు. పాపం ఇప్పుడు వాళ్ళ తాగతకు మించి పందాలు కాసిన వాళ్ళు రేపొద్దున రోడ్డున పడాల్సి ఉంటుంది. ఎందుకని వైసీపీ ఈ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తుంది? సరే, ఈ ఫలితాలు వచ్చే వరకు ఏదో తమ నాయకుడిని గొప్పగా చేసుకోవాలనుకున్నారు, ఓకే. కానీ దానివల్ల బయట జరిగే పరిణామాలను ఎవరు గమనించలేకపోతున్నారు. ఇక్కడ హైప్ పెరిగే కొద్దీ నిజంగానే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఏకంగా పందాలు కాయడంతో చివరికి కుటుంబాలు మొత్తం కూడా రోడ్డున పడే పరిస్థితి. మరి ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తామని ధీమాగా ఉంది, ఓకే, అంతవరకు ఓకే. అంతేగాని మేము ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేస్తాం, అప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాం, ఇలాంటి హడావిడిలకైతే తెలుగుదేశం పార్టీ పోలేదు. కానీ వైసీపీ ఎందుకు ఈ స్థాయిలో మరి హడావిడి చేస్తుంది ఎవరికి తెలీదు. అయితే వాళ్ళు చెప్పారు కదా, బస్సులు ఖాళీ లేవు, ఫ్లైట్లు ఖాళీ లేవు, హోటల్ ఖాళీ లేవని. సో అవన్నీ ఖాళీగానే ఉన్నాయి. అయితే ఇది నేను చెప్తే సరే మొత్తం జగన్మోహన్ రెడ్డికి యాంటీగా చెప్తాడని మీకు ఏదైనా భావన ఉండొచ్చు. కాబట్టి నేను కాదు, మీకు గ్రేట్ ఆంధ్ర అంటే గుర్తొచ్చేది ఎవరు? వైసీపీ అనే కదా. వైసీపీకి అనుకూలంగా నడిచేటువంటి గ్రేట్ ఆంధ్రాలో కూడా ఈ విషయం మీద ఒక స్పష్టతనిస్తూ ఒక వార్త అయితే రాశాడు. అది కూడా చూద్దాం ఒకసారి. ఇదిగో ఇక్కడ చూడండి, వీళ్ళ హడావిడి అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇక్కడ విశాఖలో జూన్ 9న జగనన్న ప్రమాణ స్వీకారం, జూన్ 4న ఓట్ల లెక్కింపు, భారీ విజయాన్ని నమోదు చేయబోతున్న వైఎస్ఆర్సీపీ. వైజాగ్లో రెండవసారి సీఎంగా జగనన్న ప్రమాణ స్వీకారం, సంబరాలకు సిద్ధమవ్వండి. సో ఇలాంటివి చూసే మోసపోతున్నారు, పందాలకు వస్తున్నారు, తమ జీవితాలను కూడా ఆ ప్రమాదంలో పెట్టే ప్రయత్నం జరుగుతుంది. సో ఈ వైసీపీ చేస్తున్నటువంటి ఈ అతి ప్రచారానికి వాళ్ళే కౌంటర్ ఇచ్చారు. ఒకసారి అది కూడా చూపిస్తా చూడండి. ఇదిగో గ్రేట్ ఆంధ్ర, మీరైనా వెళ్ళిపోయి చూసుకోవచ్చు. గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఎవరైనా చూసుకోవచ్చు. విశాఖ రేట్లేం మారలేదు. ఇది ఎవరిచ్చారు? గ్రేట్ ఆంధ్ర, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నడిచేటువంటి ఒక పత్రిక అనుకోండి, మీడియా అనుకోండి. విశాఖ రేట్లేం మారలేదు, వైజాగ్లో హోటళ్ళు అన్నీ 7, 8, 9 తేదీలకు ఖాళీగానే ఉన్నాయి, రేట్లు కూడా నార్మల్గానే ఉన్నాయి, ఏమీ పెరగలేదని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ లింక్ కానీ ఓపెన్ చేస్తే అందులో మనకి ఆ ఆర్టికల్లో ఏముందంటే వైసీపీ చేస్తున్నటువంటి హడావిడికి అద్దుపద్దు లేకుండా పోతుంది. ఇంకా ఫలితాలే రాలేదు, అప్పుడే ప్రమాణ స్వీకారం అంటూ హడావిడి చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఈ చేతిలో మన అందరి చేతిలో స్మార్ట్ మొబైల్ ఉంది కదా. ఒక్కసారి ఓపెన్ చేసి మీకు బస్సు కావాలంటే మీరున్న ఏరియా నుంచి వైజాగ్కి ఒకసారి బస్సులు ఖాళీ ఉన్నాయో లేదో, 8వ తారీఖు 9వ తారీఖు ఖాళీలు ఉన్నాయో లేదో మీరే చెక్ చేసుకోండి. రేట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయో లేదో మీరే చెక్ చేసుకోండి. రెండోది, ఫ్లైట్ టికెట్లు కూడా లేవంటున్నారు. ఒకవేళ మీ దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు ఫ్లైట్స్ ఉన్నాయో లేదో మీరే చెక్ చేసుకోండి. చాలా స్పష్టంగా అర్థమైపోతుంది, మొత్తం కూడా ఖాళీగానే ఉన్నాయి, నార్మల్గానే ఉన్నాయి, అందులో ఎటువంటి మార్పు రాలా. ఇది నేను చెప్పడం కాదు, ఈ రోజులో స్మార్ట్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అదేమీ పెద్ద బ్రహ్మరహస్యం కాదు. దానికి మనం ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. ఇదే అదునుగా చూసి మీడియా ఛానల్స్ కూడా మరి తమ రేటింగ్ కోసమో వ్యూస్ కోసమో తెలియదు కానీ ఇంకేంటి, భారీగా పెరిగిపోయిన హోటల్ ధరలు, భారీగా పెరిగిపోయిన బస్ ధరలు, ఎక్కడ పెరిగిపోయే బస్ ధరలు, నీకు బస్ సీట్లు కూడా ఖాళీ ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. సో ఇది మొత్తంగా వాస్తవానికి ఇందులో ఏం రాశాడంటే ఫలితాల తరువాత చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం చేస్తే ఎక్కడ చేస్తారు, ఒకవేళ జగన్ గెలిస్తే ఎక్కడ చేస్తాడనేది ఫలితాల తర్వాత తేలుతుంది. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనుకోండి, ఓకే, అప్పుడు 4వ తారీఖు తర్వాత నుంచి 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అనే ఉద్దేశంతో రష్ అయితే అవ్వచ్చు. ఒకవేళ కూటమి గెలిచింది అనుకోండి, బహుశా చంద్రబాబు గారు విజయవాడ లేదా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయొచ్చు. కాబట్టి అప్పుడు ఇక్కడ రష్ అవ్వచ్చు. ఏదైనా 4వ తారీఖు ఫలితాల తరువాత ఆధారపడి ఉంటుంది తప్ప ఇప్పుడు రెండు ప్రాంతాలు
సిద్ధాంతాలు కూడా అబ్నార్మల్గా ఉన్నాయనేది ఈ సారాంశం. సో అంటే సొంత పార్టీ వాళ్ళే వీళ్ళు చేస్తున్న అతిని చూడలేకపోతున్నారు. గ్రేట్ ఆంధ్ర అంటే ఎవరిది? వైసీపీ పార్టీది. ఆ వైసీపీ పార్టీ గ్రేట్ ఆంధ్ర అనే వాళ్ళు చేసే అతిని చూడలేక ఇలాంటి ఆర్టికల్స్ రాసే పరిస్థితి. ఇక బస్ టికెట్లు అన్నారు కదా, సో ఆ బస్ టికెట్ల విషయానికి వద్దాం ఒకసారి. అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగో 9వ తారీఖు ఏదో బస్ టికెట్లు లేవు, రేట్లన్నీ పెంచేశారని ఏదో అన్నారు కదా. ఇదిగో ఒకసారి చూడండి, ఇక్కడ డేట్ కనపడుతుంది మీకు. ఇక్కడ ఇదిగో జూన్ 9 సమయం కనపడుతుంది కదా. సో విజయవాడ నుంచి గాజువాక్కి ఆ బస్సులు కానీ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి మొత్తం కూడా ఇదిగో ఇవి అవైలబుల్, వైట్ అన్అవైలబుల్ అనేవి కేవలం 3 మాత్రమే. సో ఇక్కడ ఒక బస్సును కానీ మనం తీసుకుంటే ర్యాండమ్గా ఏది తీసుకున్నామంటే ఎస్ఆర్కేటీ ట్రావెల్స్ని కానీ మనం తీసుకుంటే కేవలం ఒక స్లీపర్ సీటు బుక్ అయింది, 2 నార్మల్ సీట్లు బుక్ అయ్యాయి, మిగిలినవన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి, ఒక్క సీటు కూడా బుక్ కాలేదు. సో ఇక్కడ చూసాం కదా, ఇది 9వ తారీఖు, మీరు కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఇది ఒకటే కాదు, ఇంకొక ట్రావెల్స్ కూడా చూద్దాం. ఇదిగో మార్నింగ్ స్టార్ తీసుకుందాం, ఇది కూడా మంచి ట్రావెల్స్. మార్నింగ్ స్టార్ తీసుకుందాం. సో ఇక్కడ కూడా అవైలబుల్ అన్అవైలబుల్, ఇక్కడైతే ఒక్కటి కూడా ఫిల్ కాలేదు. చూడండి మార్నింగ్ స్టార్లోనైతే జూన్ 9వ తారీఖుకి ఒక్క సీటు కూడా, మనం ఆల్ సీట్స్లో పెట్టి చూస్తే ఇక్కడ ఒక్క సీటు కూడా ఫిల్ కాలేదు, మొత్తం ఓపెన్గానే ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ మార్నింగ్ స్టార్స్లో ఒక్క సీటు కూడా ఫిల్ కాలేదు కదా. మరి జూన్ 9కి ఎందుకు ఫిల్ కాలేదు? తాడేపల్లి నుంచి ఇది కూడా చూసుకుంటే అంటే పూర్తిగా వైసీపీ చేస్తున్నటువంటిది మొత్తం కూడా విష ప్రచారం. హోటల్స్ ఫిల్ అయ్యాయని, బస్సు రేట్లు, ప్రైవేటు ట్రావెల్స్ ఏమన్నా 1-2 ట్రావెల్స్ కన్నా ఇది అదునుగా చేసుకుని డబ్బులు పిండుకోవాలనే ఉద్దేశంతో 9వ తారీఖున ఎవరైనా రిజర్వేషన్ చేస్తే దానికి అదనంగా వసూలు చేసి ఉండొచ్చు 1-2 ట్రావెల్స్ తప్ప. వాస్తవ స్థితిలో అయితే ఎటువంటి మార్పు రాలా. మీరు విశాఖలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. ఏమన్నా 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అని చెప్పి విశాఖలో ఏమైనా హడావిడి జరుగుతుందా? ప్రజలందరూ ఏమైనా దాని గురించి మాట్లాడుకుంటున్నారా? వాస్తవ స్థితులకు ఏమైనా భిన్నంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయా? రేట్స్ ఏమైనా పెరిగాయా? ఇలాంటివి మీరు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఈ రోజులో, ఎక్కడో ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు ఈ వైజాగ్లో, కనుక్కోండి. ఉందేమో, లేనే లేదు. అంటే కేవలం వైసీపీ క్రియేట్ చేస్తున్నటువంటి హైప్ ఇది. సరే, రిజల్ట్ వచ్చే వరకు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ హైప్ క్రియేట్ చేసుకోవచ్చు, దాన్ని మనం కాదంటలేదులే. కానీ కాకపోతే దీనివల్ల ఏంటంటే నిజంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందేమోనే నమ్మకంతో పందాలు పట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. తరువాత వాళ్ళ కుటుంబాలు స్తోమతకు మించిగానే ఎలాంటి, వాస్తవానికి ఈ పందాలు ఇవన్నీ కూడా ఆ చట్టరీత్యా నేరం, అవి జీవితాలను నాశనం చేస్తాయి. రావచ్చు, రాకపోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ కుటుంబాలు మొత్తం కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి. ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి అతి ప్రచారం వల్ల చివరికి అది కూడా జరుగుతుంది. సోషల్ మీడియా, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియానే దీన్ని క్రియేట్ చేస్తుంది. ఒక రకంగా ఏంటంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఏదైతే మొన్న జరిగినటువంటి మాచర్ల ఇన్సిడెంట్ కానివ్వండి, ఆ తర్వాత ఆ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి చర్యలు కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయో, పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేయడం కానివ్వండి, ఈ ఇష్యూల నుంచి డైవర్ట్ చేయడం కోసం తెలివిగా వీళ్ళు ఒక టాపిక్ ఎంచుకున్నారు. ఏంటి ఆ టాపిక్ అంటే 9వ తారీఖుకి విశాఖ మొత్తం కూడా ఫిల్ అయిపోయింది, ఎక్కడా ఖాళీ లేదు, ప్రజలందరూ ధీమాతో ఉన్నారు అని చెప్పి ఒక టాపిక్ని క్రియేట్ చేసి ఇతర అంశాలను కూడా పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగమే ఇది తప్ప వాస్తవ స్థితిలో ఎటువంటి మార్పు లేదు. విశాఖలో రేట్లన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి, బస్సు రేట్లు నార్మల్గానే ఉన్నాయి, బస్సు సీట్లు కూడా అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇంకా చాలామంది అపోహలో ఉన్నారు. అంత అపోహ అవసరం లేదు, గుడ్డిగా నమ్మాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈరోజు మీరు చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్మే రోజులు చాలా పోయాయి. ఎందుకంటే మొబైల్ చేతిలో ఉంది, నిజంగా బస్ టికెట్లు ఖాళీ ఉన్నాయా లేదనేది ఒకసారి క్లిక్ చేస్తే మొత్తం తెలిసిపోయే పరిస్థితి. దానికోసం మనం ఎందుకు ఇంత హడావిడి చేయాలా? ఒకసారి మనం మన ప్లేస్ నుంచి పెడితే అక్కడ ఉన్నటువంటి బస్సులన్నీ కనపడిపోతాయి, ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి కనపడిపోతాయి, దాని రేట్లు కనపడిపోతాయి. మరి దీనికోసం ఎందుకు? హోటల్స్ కూడా అంతే, మొబైల్ నుంచి మనం ఆ రూమ్ రెంట్స్ ఏమైనా పెరిగినాయా తగ్గినాయా ఏంటనేది మనం అన్నీ పరిశీలించవచ్చు. కాబట్టి వైసీపీ కేవలం అపోహలతో ఇలాంటి ప్రచారం చేస్తుంది. దీనివల్ల ఆ నమ్మిన వాళ్ళు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వైసీపీ గెలవదు అని తెలిసి కూడా ఇలాంటి హైప్ క్రియేట్ చేయడం వల్ల అనేక కుటుంబాలు రేపు రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది.